వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో మరోసారి మాటల యుద్ధం వేడెక్కుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ తాజాగా తన రాజకీయ ప్రత్యర్థులపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఉప ప్రధానమంత్రి అవుతారన్న ప్రచారంపై ఆయన స్పందించారు. అదే సమయంలో ఇటు నారా లోకేష్, పవన్ కళ్యాణ్ను కూడా ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు కూడా చేశారు. దీంతో కూటమి నాయకులు తమ పాలనను చూసి ఓర్వలేకనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఇటు మండిపడుతున్నారు. అయితే ఇక్కడ రాజకీయాల్లో ప్రత్యర్థుల ఎదుగుదలను అంగీకరించడం నాయకత్వ లక్షణమా, లేక విమర్శలు చేయడం సహజ రాజకీయ ధోరణ అన్నది $1,000,000 ప్రశ్న. ఇక మరోవైపు రాజకీయాల్లో మారుతున్న పరిస్థితుల్లో నాయకుల మధ్య పోటీ కొత్త దశలోకి వెళ్ళిందా, లేక వ్యక్తిగత విమర్శలే ప్రధాన ఆయుధంగా మారుతున్నాయా అన్నది కూడా ఇప్పుడు చర్చకు వస్తుంది. అయితే జగన్ వ్యాఖ్యల వెనుక అర్థం ఏంటి, ఆయన కామెంట్స్పై కూటమి రియాక్షన్ ఏంటి, ఇదే అంశం మీద ఇప్పుడు మెగా డిబేట్. ఈ మెగా డిబేట్లోకి వెళ్ళబోయే ముందు మనం అసలు ఇటీవల ఏదెవరైతే చంద్రబాబు నాయుడు అంటే బీహార్ రాజకీయ పరిణామాల్లో జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా చర్చకు వస్తున్న అంశం చంద్రబాబు నాయుడు ఉప ప్రధాని అవుతారని. మరి ఈ విషయంలో ఇటీవల జరిగినటువంటి ప్రెస్ మీట్లో జరుగుతున్నప్పుడు జగన్మోహన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసినట్టు. ముందు జగన్మోహన్ రెడ్డి ఏమన్నారో విన్న తర్వాత మనం డిబేట్లోకి వెళ్దాం. ఒకసారి బయట ప్లే చేయండి. దేశ రాజకీయాల్లోకి వెళ్తున్నారు, ఉప ప్రధాని అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ఉప ప్రధాని ఎవరు చెప్పిన స్వామి? వాళ్ళ మీడియాలో వాళ్ళు రాసుకుంటున్నారా, వాళ్ళు చెప్తున్నారా? గొప్ప సంగతి నిజంగా. ఈయన ముఖ్యమంత్రిగానే బరాయించలేకున్నారు ప్రజలు. ఈయన ఉప ముఖ్యమంత్రి చెప్పి ఉప ప్రధాని అయితే ఇంకా దేశ ప్రజలు ఏం బరాయిస్తారండి? చంద్రబాబు దేశ రాజకీయాల్లోకి వెళ్తున్నారు, రైట్. ఇది జగన్మోహన్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడే అంశం. సరే, ఓకే. దీని మీద మనతో పాటు ఇప్పుడు ఇదే విషయాన్ని డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు బాలగురుస్వామి గారు, టీడీపీ నాయకులు. అదేవిధంగా వైసీపీ నాయకులు అజయ్ గారు కూడా వాళ్ళ మీడియాలో జనసేన పార్టీ నుంచి చందు గారు కూడా వాళ్ళు చెప్తున్నారా. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పిఎన్ మూర్తి గారు కూడా మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా గురుస్వామి దగ్గరికి వెళ్దాం. టీడీపీ నాయకులు గురుస్వామి గారు నమస్తే అండి. గురుస్వామి గారు మీట్లో ఉన్నారా? రైట్. నమస్తే అండి గురుస్వామి గారు. విన్నారు కదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు. సరే, ఆ అంశం కొంతసేపు దాన్నే ప్రస్తావిద్దాం. ఎందుకు ఇటు బీహార్ రాజకీయాల్లో నితీష్ రాజీనామా తర్వాత పెద్దగా ఎందుకు ఈ చర్చకు దారి తీసింది? ప్రధానంగా ఇటు పక్క కొన్ని రోజులు 1-2 రోజులు అయితే చంద్రబాబు నాయుడు ఉప ప్రధాని అని కాదు, పవన్ కళ్యాణ్ కూడా ఉప ప్రధాని అని వాస్తవంగా చర్చకైతే దారి తీసింది. అక్కడ రిపోర్టర్ అడిగారని కాదు, ఇవి ఏమైనా కానీ గాలి వార్తలు కానీ ఒరిజినల్ వార్తలు ఏమైనా కానీ కొంత అయితే చర్చకైతే దారి తీసినాయి. ఎందుకు ఈ విధంగా రావడానికి ప్రధాన కారణం ఏంటి? అసలు ఏం జరుగుతుంది పార్టీలో? కేవలం కొన్ని మీడియాలోని వార్తలు వచ్చి ప్రచారం చేస్తున్నాయంటే ఏమంటారు గురుస్వామి గారు? రఫీ గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మెగా 9 వీక్షకులకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీరు ఏదైతే డిబేట్ పెట్టారో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చాలా సిల్లీగా, కామెడీగా ఉన్నాయని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకు ఆ మాట చెప్తున్నామంటే, అసలు ఉప ప్రధాని అని అడగడం ఏంటి, ఆయన సిల్లీగా చెప్పడం ఏంటి, రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిగానే బరాయించలేకున్నారు, దేశ ప్రజలు బరాయిస్తారా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వలించినట్లుంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ 2019 నుంచి 24 వరకు వాళ్ళు ఏ విధంగా పరిపాలన చేశారో రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డిని బరాయించలేక 11 సీట్లకే పరిమితం చేశారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. అది మర్చిపోయి ఆయన ఏదో పాపం ఏ ఆలోచనలో ఉండి మాట్లాడుతున్నాడో అర్థం కాని పరిస్థితి ఉంది పాపం. ఎందుకనంటే తల పిచ్చెక్కినట్టుంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన మాట్లాడే మాటలు కూడా అలానే ఉన్నాయి. ఇంకపోతే మనం ఒకసారి కానీ చూసామనంటే, చరిత్రలోకి వెళ్ళి చూసామనంటే 1998-99లో ఐకే గుజరాల్ గారు ప్రధానమంత్రి అయినప్పుడు కావచ్చు, దేవేగౌడ ప్రధానమంత్రి అయినప్పుడు కావచ్చు, ఎన్డీఏ కూటమి వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయినప్పుడు కావచ్చు, అసలు ప్రధానమంత్రి అయ్యే ఛాన్స్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. ప్రధానమంత్రి అయ్యే ఛాన్స్ ఉన్నప్పుడు ఎన్డీఏ కన్వీనర్గా ముందుండి నడిపినప్పుడే ఆ ఛాన్స్ తీసుకోలేదు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, తెలుగు ప్రజలు అంటే ఆయనకి ప్రీతి. దానికి అనుగుణంగానే వచ్చిన అవకాశాన్ని కూడా పక్కన పెట్టేసి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగానే కొనసాగాడు, కానీ దేశ రాజకీయాల్లోకి వెళ్ళలేదు.
ఆయన ప్రధానమంత్రి వచ్చే ఛాన్సే వదిలేసినప్పుడు ఉప ప్రధానిగా వెళ్తాడని చెప్పి ఎలా అనుకుంటారు? అడిగిన వాళ్ళు ఎలా అడుగుతున్నారు? ఆ మీడియాలో ఏదో గాసిప్స్గా కొన్ని వార్తలు రాసి ఉంటారు. పాపం వాళ్ళెవరో అడిగితే ఈయన అర్థం పర్థం లేని సమాధానాలు చెప్తున్నారు తప్పితే, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగానే ఉంటారు, కొనసాగుతారు. దేశ రాజకీయాల్లోకి ఉప ప్రధానిగా వెళ్తారనేది అవన్నీ కూడా గాసిప్స్ మాటలుగానే తీసుకోవాలి. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి మీరు చెప్పినట్లు రాజకీయాల్లో ప్రత్యర్థులు ఎదిగినా కూడా వాళ్ళు రాజకీయ కోణంలో దాన్ని తీసుకోకపోవచ్చు, కానీ వ్యక్తిగతంగా అయితే ఎవరైనా కూడా ఎదుగుతూ ఉంటే చూస్తూనే ఉంటారు. దానికేం ఎవరు కాదనరు. కానీ రాజకీయాల్లో ఒక వ్యక్తి ఎదుగుదలని, పక్కన వాళ్ళని ఎదుగుదలని ఎప్పుడు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు సహించలేరు. ఎందుకనంటే ఆయన రాజకీయ నాయకుడు కాదు. ఆయన ఒక సైకో రాజకీయాల్లోకి వచ్చాడు. ఏదో కారణాల చేత టైం బాగుండి రాజశేఖర రెడ్డి బిడ్డగా వచ్చాడు, సక్సెస్ అయ్యాడు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకి అనర్హుడు, రాజకీయాలకి పనికిరాడు, ఆర్థిక ఉగ్రవాది, ఒక సైకో. అందువల్ల ఆయన అసలు రాజకీయాలకే పనికిరాడు. రాజకీయాల్లో ఆయన మాట్లాడినా కూడా దాన్ని ఎవరు కూడా విశ్వసించరని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. రైట్ అండి, రైట్ గురుస్వామి గారు. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మూర్తి గారి దగ్గరికి వెళ్తాం. పిఎన్ మూర్తి గారు. మూర్తి గారు నమస్తే అండి. మూర్తి గారు ఓకే. మూర్తి గారు మీట్లో ఉన్నట్టున్నారు. ఓకేనా మూర్తి గారు? ఓకేనా మూర్తి గారు? రైట్ ఓకే. నెక్స్ట్ చందు గారు, జనసేన నాయకుడు. చందు గారు నమస్తే అండి. సార్ రహీం గారు చెప్పండి. నమస్తే అండి. చందు గారు విన్నారు కదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మాటలు. దాంట్లో ప్రధానంగా సరే ఉప ప్రధాని అంశం వచ్చినప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు ఉద్దేశించి కూడా కాకుండా ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు ఉప ముఖ్యమంత్రి కానీ ఇక్కడ భరించలేకపోతున్నాం, ఇంకా దేశ రాజకీయాల్లోకి వెళ్తే ఇంకా ఎలా భరిస్తామనే వ్యాఖ్యల్ని చాలా సునాయాసంగా, ఎందుకంటే గతంలో ఇదే విధంగా పవన్ కళ్యాణ్ మీద అనేక సార్లు వ్యాఖ్యలు చేసినందుకే దాని ప్రతిఫలం ఏ విధంగా ఉందో అదే పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సందర్భం వచ్చినప్పుడల్లా మాట్లాడిన మాట తీరికి తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పవన్ కళ్యాణ్ గారిని సంబోధిస్తూ మాట తీరికి ఎంత తేడా మనం గమనించాం. అయినప్పటికీ కూడా ఎంతవరకు నష్టపోయాం అనేటువంటి అనేక సర్వేలు ప్రధానంగా పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చేసినటువంటి ప్రసంగాల్లో చేసినటువంటి వ్యాఖ్యలే ప్రధానంగా వైఎస్సీపీ పార్టీ డ్యామేజ్ చేసినాయి అనేటువంటి అంశాల్లో 100%లో దాదాపుగా 40% ఎక్కువగా పవన్ కళ్యాణ్ వల్లే డ్యామేజ్ అయింది పార్టీ అనేది విషయం కూడా సర్వేలో ఆయనకు తేలింది. అయినప్పటికీ కూడా మళ్ళీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి వ్యాఖ్యలు మళ్ళీ మొదలు పెట్టడం ఆంతర్యం ఏమిటి? మళ్ళీ అతని గురించి అంత సింపుల్గా తీసి పారేసినట్టు మాట్లాడడం కనుక ఆంతర్యం ఏంటి? ముందుగా రహీం గారు మీకు, అలాగే మెగా 9 ప్రేక్షకులకి, అలాగే డిబేట్లో ఉన్న పెద్దలందరూ కూడా ముందుగా నమస్కారాలు. జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉండి ఆయన కింద పనిచేసిన ఆయన అనుచరులు ఉప ముఖ్యమంత్రిగా 5గురిని పెట్టాడు. మరి ఓపెన్ ఛాలెంజ్ గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటి అడుగుతున్నాం. మీరు బహిరంగంగా మీ గతంలో మీరు పెట్టిన 5గురు ఉప ముఖ్యమంత్రుల్ని తీసుకొచ్చి మా పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆ గతంలో ఉన్న 5గురు గురించి కూడా మీరు ఒక్కసారి జనాలను అడిగితే ప్రజలే చెప్తారు అసలు ఎవరు దేనికి పనిచేస్తారు అన్నది. ముఖ్యమంత్రిగా ఆయనకి చంద్రబాబుకి ఎంత వ్యత్యాసం ఉందో, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఎందుకంటే అధికారంలో లేనప్పుడు కూడా ఎన్నో కార్యక్రమాలు చేసి ఆనాడు ఈ ప్రభుత్వంలో ఉన్న కౌలు రైతులకి కనీస సహాయం చేయలేనటువంటి లెక్కలు తారుమారు చేసి ఆనాడు ఇచ్చి ఇవ్వనట్టు ఏదో తూతూ మంత్రంగా జరిగితే దాన్ని కూడా పరిగణన తీసుకొని రికార్డు రూపంలో అన్ని కూడా సేకరించి ఎవరైతే కౌలు రైతులు చనిపోయారో ఆ రోజు అధికారంలో లేకపోయినా సరే సొంత డబ్బులు ఇచ్చి ఆ రోజు ప్రజల మన్నన పొందినటువంటి ఏకైక నాయకుడు, ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన పేరు తెలిసి అర్హత కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఆ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు లేదని కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ రోజు ఉప ముఖ్యమంత్రికే ఎక్కువ అని అడుగుతున్నాడు. ఈ రోజు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేసిన పనులేంటి, ఆయన అభివృద్ధి ఏంటి ఒక్కసారి ఆలోచన చేయాలని కూడా జగన్మోహన్ రెడ్డిని కోరుకుంటున్నాను. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరిని కూడా ఎన్నో ఏళ్ళ గిరిజన ప్రాంతాల్లో రోడ్లు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట తప్పకుండా ఆనాడు 2018లో
పోరాట యాత్రలో ఏదైతే హామీ ఇచ్చారో ఆ రోజు ప్రజా సంకల్ప యాత్రలన్నీ తిరుగుతూ ఆ రోజు ప్రజల కోసం ఇచ్చిన మాట తప్పకుండా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గిరిజన ప్రాంతంలో ఎంతో మంది ప్రాణాలు పోతుంటే డోలీల మీద మోసుకొస్తూ వైద్యం అందక అంబులెన్స్ సదుపాయం లేక రోడ్డు మార్గాలకు ఇబ్బంది పడుతున్న వారికి రోడ్డు వేసి ఈ రోజు వాళ్ళందరికీ దేవుళ్ళ నిలిచిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి ఈ స్వతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా అసలు వెలుగంటే తెలియని కొన్ని గ్రామాలకి ఈ రోజు కరెంటు తీసుకొచ్చి మరి వాళ్ళకు కూడా దేవుడిగా నిలిచినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అంటే నేను దేవుడు అంటే నేను మనం కొలిచే దేవుళ్ళ కూడా నేను చెప్పట్లా. దేవుడు అంటే ప్రత్యేకించి అవతారాలు వేసుకోను లేకపోతే శక్తులు తీసుకొని రావసల్లా. ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు ఏంటి, ప్రజలకు ఉపయోగం ఏంటి, అక్కడ ఇబ్బందులు ఏం పడుతున్నారు అవన్నీ తెలుసుకొని వాళ్ళ గుండెల్లో నిలిచినటువంటి ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ భూస్థాపితం ఎక్కడైపోతుందన్న ఒక భయంతో ఈ రోజు అనేకమైన చిందరవందర వ్యాఖ్యలు చేస్తూ ఏదో ప్రెస్ మీట్ల ముందుకు వచ్చి ఏదో మాట్లాడాలని చెప్పని మాట్లాడుతున్నారు తప్పించి ఈ రోజు ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యలు, ఈ రోజు చంటి పిల్లలు సమస్యలు కానించి చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళ సమస్యలు కానించి ఏదైనా సోషల్ మీడియాలో కనుక వచ్చి వాళ్ళకి ఇబ్బంది కలిగిందంటే తక్షణమే అక్కడ ఉన్న జిల్లా అధికారులకి అక్కడ స్థానిక అధికారులకి మా యొక్క కూటమి నాయకులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ యొక్క సమస్య పరిష్కారం దిశగా తీసుకెళ్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అదే జగన్మోహన్ రెడ్డి జనసేన పార్టీని, ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు మీరు గుర్తుందో లేదో 2 సంవత్సరాల క్రితం ఫిబ్రవరి 28వ తారీఖున జెండా పండుగ రోజున ఒక వ్యాఖ్య చేశారు. జగన్ నేను అతాపాతాలను తొక్కేస్తా అని చెప్పాను. ఖచ్చితంగా ఆయన చెప్పిన మాట ప్రకారం ఏదైతే ఇచ్చారో అదే ప్రకారం ఆయన తొక్కేశారు. ప్రజలు కూడా ఆయన బుద్ధి చెప్పారు. అయినా సరే ఇంకా అంటే ప్రజలకి యొక్క సమస్యలు ఏదైతే ఉన్నా సమస్యల మీద మాట్లాడదాం, లేకపోతే మన గతంలో జరిగిన అసెంబ్లీకి వెళ్ళి మన ప్రజల యొక్క సమస్యలు వినిపిద్దాం, లేకపోతే అవన్నీ తీసుకొచ్చి చెప్పడం వల్ల రాబోయే రోజుల్లో మనకేమైనా మళ్ళీ పార్టీ ఏమైనా ఎదుగుదల అయ్యే అవకాశం ఉందేమో ఆలోచన లేనటువంటి ఒక నాయకుడు ఎవరన్నంటే ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు సీఎం గారి గురించి మాట్లాడాలన్నా, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలన్నా, ఎందుకంటే ప్రజల్లో మనల్ని పొందుతున్నారు. ఈ రోజు నేరుగా సమస్య ఉందంటే వెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్తున్నారు, ప్రజల్లో తిరుగుతున్నారు. ఈయనలాగా డేరా బాబా లాగా డేరాలు కట్టుకొని తిరగలేదు. ఈయనలాగా తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని టెలికాస్ట్ చేసి వీడియోలు చేయలేదు. ఈ రోజు పెట్టే ప్రెస్ మీట్లు నువ్వు గతంలో మన అసెంబ్లీలో బయట పెట్టిన ప్రెస్ మీట్లు ఆనాడు నువ్వు అధికారులు ఉన్నప్పుడు పెట్టి సమస్యల గురించి చేస్తుంటే ఈ రోజు నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ప్రజల యొక్క వ్యతిరేకత రావడానికి కారణం ఏంటంటే ఆనాడు ప్రజల సమస్యలు తెలుసుకోలేదు. నీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు కేవలం ఎమ్మెల్యే బోర్డు పెట్టుకొని జీతాలు తీసుకొని వాళ్ళు దాచుకోవడం దోచుకోవడం, అక్రమంగా మైనింగులు ఇవన్నీ దందాలు చేసుకుంటూ బతికి ఆ రోజు ఎమ్మెల్యేలుగా ఉన్నారు తప్పించి ఏనాడైనా ప్రజలకి తిరగడం కానీ ప్రజల్లో సమస్యల గురించి కానీ ఏ రోజున వెళ్ళారని కూడా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తుంది. మరి ఈ రోజు నువ్వు పవన్ కళ్యాణ్ గారు ఇలాగా లేకపోతే అలాగని గతంలో కూడా ఎన్నో సభల్లో మీరు కనీసం పవన్ కళ్యాణ్ గారు ఎన్నో పాలసీల మీద మాట్లాడారు. మీరు పలానా గ్రామాల్లో రోడ్లు ఇబ్బంది పడుతున్నారు దాని గురించి మాట్లాడినంటే ఆయన వ్యక్తిగత విషయాలు మాట్లాడేవారు. పవన్ కళ్యాణ్ గారు పలానా దగ్గర ఇలా ఇబ్బందులు పడుతున్నారు, ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నారు, ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే పెద్ద సభలు పెట్టి సిద్ధం అని చెప్పి కనీసం ఆ సిద్ధంలో ఉన్నటువంటి ఏ అయితే పథకాల పేర్లు చెప్తున్నాయో వాటికి కూడా అర్హత లేకుండా వాళ్ళకి ఇచ్చేసి వీళ్ళ యొక్క సర్పంచులకి వాళ్ళకి ఎంత దారుణం అంటే సదరన్ సర్టిఫికేట్లు పుట్టించి ఆనాడు పెన్షన్లు పొంది వీళ్ళ వల్ల ఈ రోజు రాష్ట్రంలో ప్రజలకి కొంత పెన్షన్ లేట్ అవడానికి కారణం కూడా గత ప్రభుత్వం చేసిన వైఖరిని తెలియజేయాలి. ఎందుకంటే వీళ్ళ నాయకులు వీళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరికీ కూడా హాస్పిటల్లో వీళ్ళ ఆధిపత్యంతో ఆనాడు సదరన్ సర్టిఫికేట్లు పుట్టించి అనేకమైన వికలాంగ పెన్షన్లు పొందడం వల్ల ఎంతో డబ్బు రాష్ట్ర ప్రజల యొక్క ధనం అంతా కూడా వృధా అయిపోతుందని ఒక ఆలోచనతో అవన్నీ కూడా వెరిఫికేషన్ చేసి తీసి కొత్త పెన్షన్లకి మళ్ళీ మళ్లించడానికి ఈనాడు ఎంత టైం కూడా పట్టింది. రాబోయే రోజుల్లో అటువంటిది ఎక్కడా జరగకుండా పటిష్టమైన నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వంలో చేసింది 1, 2 కాదండి, అనేకమైన దుర్మార్గమైన పాలన చేసి ఈ రోజు ప్రజల ముందుకు వచ్చి ప్రజల మన్నాలు పొందుతున్న కూటమిలో ఏదో రకమైన చిచ్చులు పెడదాం, కూటమి ప్రభుత్వాన్ని విడదీయాలని ఆలోచనే. మరి ఆనాడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా సరే ఏలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ నాని గారు మరి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు కరోనా టైంలో ప్రతి కుటుంబానికి కరోనా వచ్చిన ప్రతి ఒక్కరు 2,000 రూపాయలు వేస్తానని చెప్పి మాట ఇచ్చిన మీరు ఆ రోజు 2,000 రూపాయలు చొప్పున మీరు కేంద్రం నుంచి వచ్చిన డబ్బులు కానీ మీ దగ్గర నుంచి వచ్చిన డబ్బులు కానీ మొత్తం కూడా దోచుకొని ఈ రోజుకి కనీసం ఎంతమందికి ఇచ్చారన్నది లెక్కలు లేని పరిస్థితి మీరు ఆ రోజు మీ ఉప ముఖ్యమంత్రి చేశాడు. మీ ఉప ముఖ్యమంత్రి లాగా 5 ఆరుగురు పెట్టుకొని మీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేయట్లేదు. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి కూటమి ప్రభుత్వంలో ఉన్న యొక్క ఎవరైతే ప్రజలకి మన్నలు పొందాలో ఎవరైతే మన్నలు పొందుతున్నారో వీళ్ళందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నారని కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మరీ చెప్తున్నా
పవన్ కళ్యాణ్ గారు కేవలం మిమ్మల్ని సరిగ్గా పట్టించుకోకపోతేనే ఈ రోజు 11 స్థానాలకు వచ్చారు. ఆయన గట్టిగా పట్టించుకొని మీ మీద దృష్టి పెడితే కనీసం మీ పార్టీలో నువ్వు కూడా గెలిచే పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఛాలెంజ్ చెప్తున్నాను. చందు గారు, రాజకీయ విశ్లేషకులు పిఎన్ మూర్తి గారు. మూర్తి గారు నమస్తే అండి. వారు కూడా అభిప్రాయం తీసుకోండి, వారే ఓకే 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 అండి. ఉన్నారు కదా. రైట్ రైట్ రైట్. అజయ్ గారు, వైసీపీ నాయకులు అజయ్ గారు నమస్తే అండి. నమస్తే సార్. అజయ్ గారు, ఇటీవల పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంలో కానివ్వండి, నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ల సందర్భంలో కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మాట తీరును కనుక చూస్తూ ఉంటే ఎందుకు ఇక్కడ ఒక ప్రధానంగా అంశం వస్తుంది. ప్రత్యర్థి పార్టీ లేనప్పుడు వాళ్ళ యొక్క ఏదైతే అధికార పార్టీలో ఉన్నటువంటి ఒక ప్రత్యర్థి పార్టీ ఒక నాయకుడికి ఉండే లక్షణం ఏంటంటే అభివృద్ధిని చూసి దానికి సంబంధించినటువంటి విషయంలో ఎక్కడ అభివృద్ధిని ఒప్పుకోవాలా, లేకపోతే ఒక రాజకీయ నాయకుడు లక్షణం కదా అది. అలా కాకుండా ఎందుకు ఈ విధంగా విమర్శలు చేస్తూ ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేది ఇంకొక ప్రధానంగా కూటమి అభ్యర్థులు ప్రశ్నిస్తున్నటువంటి అంశం. ఇంకోటి, వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పటి ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రులకు ఏమాత్రం ప్రాధాన్యత ఇచ్చారో ఇప్పుడున్నటువంటి ఉప ముఖ్యమంత్రికి ఉన్నట్టు ప్రాధాన్యత ఏంది, అలాంటి వ్యక్తిని ఉప ప్రధాని అనగానే ఎందుకు అతను ఓర్చుకోలేకపోయారు అనేది కూడా ఇప్పుడు చర్చకు దారితీస్తూ ఉంది. ఏమంటారు సార్? ముందుగా మీకు మరియు ప్యానెల్లో ఉన్నటువంటి టీడీపీ నాయకులు గారికి, జనసేన నాయకుడికి, అదేవిధంగా విశ్లేషకులు మూర్తి గారికి, అందరికీ కూడా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికీ నమస్కారాలు. ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ నాయకులు మూర్తి గారు అనుకుంటా, సారీ గురుస్వామి గారు అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక సైకో అని, ఇలాంటి పదాలు ఇప్పుడు మాట్లాడడం అన్నది ఇది కరెక్ట్ విషయం కాదు సార్. ఇది ఇప్పుడు ఆయన సైకో అన్నారు, నేను కూడా చంద్రబాబు నాయుడు గారు సైకో, పవన్ కళ్యాణ్ గారిని కూడా నేను ఏదన్నా అంటాను, వెంటనే దాని మీద నువ్వు ఎట్లా అంటావు అని చెప్పి డిబేట్ పక్కదారి పడుతుంది. ఇప్పుడు పాలసీగా మాట్లాడదాం అనుకుంటే పాలసీగానే మాట్లాడదాం, లేదు వేరే రకంగా మాట్లాడదామంటే వేరే రకంగా మాట్లాడదాం. ముందుగా ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవడం మంచిదని నేను భావిస్తున్నా. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారి గురించి సర్కాస్టిక్ గా అక్కడ ఉన్నటువంటి విలేకరి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారు, సార్ ఈ విధంగా వాళ్ళ మీడియాలో ఇలా వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ఉప ప్రధానిగా వెళ్తారంట, దీని మీద మీ అభిప్రాయం ఏంది అని. ఇప్పుడు ముఖ్యమంత్రిగా, కూటమి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఆయన తీసుకొచ్చినటువంటి సూపర్ 6 పథకాలే అరాకొరగా కొనసాగుతున్నాయి. చెప్పినటువంటి ఏ హామీ కూడా సరిగా కొనసాగలేదనేటువంటిది ప్రజల్లో తీవ్రమైన చర్చ ఉంది. జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు ఉన్నాయి. మరి 99 పైసలకే భూములు ఇచ్చేస్తున్నట్టుగా చాలా పెద్ద పెద్ద ఆరోపణలన్నీ కూడా ఎదుర్కొంటున్నారు. మరీ అడ్మినిస్ట్రేషన్ అద్భుతంగా అసలు ఇంక ప్రపంచంలో ఎవరు చేయనంత గొప్పగా ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారి మార్కు పరిపాలన పూర్తిగా పోయి అసలు ఇది ఒక తిరోగమన దశగా రాష్ట్రం వెళ్తా ఉంది. ప్రతి మంగళవారం అప్పు లేకపోతే కుదరనటువంటి పరిస్థితి, రాష్ట్ర ప్రభుత్వం జరగనటువంటి పరిస్థితి వచ్చింది. ఏ అద్భుతాలు కనిపిస్తున్నాయో ఈ కూటమి నాయకులకి నాకైతే అర్థం కావడం లేదు. కానీ అంతా బాగుంది, అద్భుతంగా ఉందని ఎందుకు చెప్పుకుంటున్నారో అర్థం కాల. సరే, ఇటువంటి ఈ సందర్భంలో ఏ రకమైన సంక్షేమము లేదు, అభివృద్ధి లేదు. నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రవేశపెట్టినటువంటి పథకాలు మరియు సచివాలయ వ్యవస్థ ఇవి కొనసాగింపుగా 1-2 ఏదో కొంచెం పింఛన్ డబ్బులు పెంచి ఇవ్వడం, ఇలాంటి కార్యక్రమాలు తప్ప అసలు అడ్మినిస్ట్రేషన్ ఏమీ లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడే జనాలు చీకొడుతున్నారు. ఇప్పుడు ఈయన ఉప ప్రధాని చేసేది ఏముందని చెప్పినటువంటి విధంగా చెప్పారు సమాధానం. అంతేగాని మీరెట్లా ఉప ప్రధాని అవుతారు, నేను ఒప్పుకోను, ఇది కుదరని పని అని ఆయనేమనలా. ఒకవేళ కనుక అయితే ఇక్కడ ప్రజలే ఇబ్బంది పడుతున్నారు, ఇంకా ఉప ప్రధాని ఏం చేస్తారయ్యా ఆయన అని చెప్పి చెప్పడం జరిగింది అంతే. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు ఉప ప్రధాని కాదా అనేటువంటి చర్చని అడిగినట్టుగా నాకైతే నా దృష్టికి లేదు. దాన్ని ఆయన్ని కామెంట్ చేసినట్టుగా వచ్చినట్టుగా కూడా నేనైతే చూడలేదు. మరి ఒకవేళ కనుక ఉప ప్రధాని కాదండి, ఉప ప్రధాని కాదు అంటే మీరు ఇందాక క్లిప్పింగ్ ఉండరు. ఉప ముఖ్యమంత్రిగానే ఏం చేయట్లేదు, ముఖ్యమంత్రిగా ఏం చేస్తారు అనేది అంటే ఆయన అపోహతో ఆయన మాట్లాడారు. ఓకే ఓకే మంచిదే. ఒకటి ఏంటంటే సార్, జనరల్ గా రాజ్యాంగబద్ధంగా ఉప ముఖ్యమంత్రి అనేటువంటి పదవికి ఏ ప్రాధాన్యత ఉండదు. సామాజిక అంశాల్లో భాగంగా కొన్ని
అంటే కొన్ని అణగారిన వర్గాలను కూడా వారికి ఆ చైర్ ఇవ్వడం ద్వారా ఆ చైర్కున్నటువంటి గౌరవం రీత్యా సమాజంలో వీళ్ళు కూడా ఉన్నత వ్యక్తుల్లాగా మారబోతున్నారు, ఉండబోతున్నారు అనేటువంటి గౌరవానికి ఇచ్చేటువంటి పదవే తప్ప ఉప ముఖ్యమంత్రి గారికి అంటూ ఆ మాటకు వస్తే ఉప ప్రధానికి కూడా ఏ రకమైనటువంటి రాజ్యాంగపరమైనటువంటి హక్కులు గాని విధులు గాని ఏమీ ఉండవు. సాధారణ మంత్రులకు ఉన్నటువంటి పవరే వాళ్ళకు కూడా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఎగ్జంప్షన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వ ఏర్పాటుకి సహకరించారు కాబట్టి ఈయన మీద ఆయన ఆధారపడ్డాడు కాబట్టి ఆయన్ను కూడా కొంచెం బూస్టప్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇంపార్టెన్స్ ఉందని చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిజానికి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకించి ఏ అధికారాలు కూడా లేవు. రాజ్యాంగం దాన్ని అంగీకరించదు, దాన్ని సపోర్ట్ చేయదు. గౌరవ రీత్యం అంటారా, ఒక ముఖ్యమంత్రి ఒకరిని గౌరవించాలనుకున్నప్పుడు ఏ స్థాయికైనా గౌరవించవచ్చు. తన మీద ఆధారపడ్డాడు కాబట్టి ఆయన అట్లా గౌరవించుకుంటా ఉండొచ్చు తప్ప మిగతా విషయం అయితే ఏమి లేదు. ఇకపోతే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కూటమి పాలన అంతా బాగుంది, అంతా బాగా జరిగిపోతుందంటే రోజుకి ఒక మహిళ అత్యాచారానికి గురవుతోంది. దాని గురించి ఎవరు మాట్లాడటంలే. జనసేన పార్టీ నాయకులు రాసలీలల్లో మునిగి తేలి ఒక్క మహిళ పట్ల ఎవరన్నా తప్పు చేస్తే అదే చివరి రోజు కావాలనేసి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అసలు మళ్ళీ ఇంకొకరు ఎవరన్నా తప్పు చేయాలంటే భయపడాలి, అలా ఉంటాయి, నాకు అధికారాన్ని ఇచ్చి చూడండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలే రాసలీలల్లో మునిగి తేలుతున్న వీడియోలు బయటకు వస్తే కనీసం చర్యలు తీసుకునేటువంటి పరిస్థితుల్లో ఈ రోజు కూటమి నాయకులు, కూటమి ప్రభుత్వం ఉంది. ఇప్పుడు వీళ్ళు పోయి కేంద్రంలో ఏదో చేస్తారంటే ఇది జనరల్ గా ఒక పవర్ గేమ్ లో భాగంగా లోకేష్ గారిని ముఖ్యమంత్రి చెయ్యాలన్నటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఎందుకుందంటే గతంలో యూపీఏ 2 గవర్నమెంట్ ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆ టైంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేసుంటే మోడీ గారికి ససమాన నాయకుడిగా ఆయన ప్రజల్లో ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉండేది. అలా కాకుండా ఆయన నాకు వద్దు అని నిరాకరించేటప్పటికి ఉవ్వెత్తున ఎగసపడిన కెరటం లాగా మోడీ గారు ప్రధానిగా రావటం, మాస్ లీడర్ గా ఎమర్జ్ అవడంతో ఆ ప్లేస్ ని రాహుల్ గాంధీ గారు చేరుకోలేకపోతున్నారు. ఆ సందర్భంగా రేపటి రోజున చంద్రబాబు నాయుడు గారు పూర్తి అధికారాన్ని కనుక అనుభవించి ఆయన అధికారం నుంచి ఒకవేళ కోల్పోతే రేపు ఎన్నికల్లో కూటమి పెర్ఫార్మెన్స్ ఏమంతగా లేదు కాబట్టి ప్రజలు ఓడించే అవకాశం ఉంది. నా బిడ్డ భవిష్యత్తు అన్యాయం అయిపోతుంది, దీన్ని ఎలా సర్దుబాటు చేయాలి అన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ పెద్దలు ఇది ఒక లీక్ లాగా ఇచ్చారు. అంటే లోకేష్ ని ముఖ్యమంత్రి చేస్తానంటే పవన్ కళ్యాణ్ గారి రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది, జనసేన పార్టీ కార్యకర్తలు ఏ రకంగా స్పందిస్తారు, అసలు ఈ సమాజం ప్రజలు ఏ రకంగా స్పందిస్తారు, వీటి మీద ఒక ఎక్సర్సైజ్ చేయడానికి కోసం అని చెప్పి ఇచ్చినటువంటి ఒక పొలిటికల్ లీక్ గేమ్ ఇది. ఈ గేమ్ లో భాగంగా వెంటనే పచ్చ పత్రికలు, పచ్చ ఛానళ్ళు అన్ని కూడా ఇంకా నితీష్ కుమార్ గారు ఏ విధంగా అయితే ఢిల్లీకి వెళ్ళారో చంద్రబాబు నాయుడు గారు కూడా అదే విధంగా వెళ్తారంట. ఉగాది అయిపోయిన వెంటనే లోకేష్ గారు సీఎం అంట అనేటువంటి చర్చ వస్తే అది పాజిటివ్ రిజల్ట్ ని ఇస్తుందా, నెగిటివ్ రిజల్ట్ ని ఇస్తుందా అని చూడడం కోసం విసిరినటువంటి ఒక అంశం అంతే. ఆ అంశాన్ని పట్టుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఆయనకు ఆపాదిస్తూ ఆయన అడిగితే ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు అంతకు మించి ఇక్కడ ఏం జరుగుతుందని, ఇప్పుడు ప్రజలకు ఏం మేలు జరిగిపోతుందని. ఓకే అజయ్ గారు, ఓకే మళ్ళీ అవకాశం ఇస్తానండి. ఓకే మూర్తి గారు ఉన్నారు సిద్ధంగా, రాజకీయ విశ్లేషకులు. మూర్తి గారు నమస్తే అండి. నమస్కారం. ఇటీవల వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచి ఈ వ్యాఖ్యల దాకా, ఉప ప్రధాని వ్యాఖ్యల దాకా చూసుకుంటే ఇటీవల మాట్లాడినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాటల్లో ఎందుకు ఈ వ్యత్యాసం ఏంటి, ఎందుకు కూటమి నేతలు దీని మీద ఫైర్ అవుతున్నారంటే ఓవరాల్గా విశ్లేషణ ఏంటి? ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారం. అదేవిధంగా మెగా నైన్ సిబ్బందికి, వీక్షకులకు కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. సరే, ఇప్పుడు మీరు అడిగిన సబ్జెక్ట్ ఏంటంటే ఉప ప్రధానిగా చంద్రబాబు నాయుడు గారు అవుతారట అని విలేకరుల సమావేశంలో జగన్ గారు చేసిన వ్యాఖ్యానాల మీద కూటమిలో ఉన్న పార్టీల యొక్క స్పందన, దాని గురించి మీరు అడుగుతున్నారు. అసలు ఈ టాపిక్ ఎందుకు వచ్చింది? నిజంగా తెలుగుదేశంలో సెకండ్ కేటగిరీ లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేయడానికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి
పరిస్థితి ఎట్లా ఉంటుంది అన్నదాన్ని ఒక రాజకీయ ఎత్తుగడగా ముందుకు తీసుకొచ్చారా, లేకపోతే విలేకరులే అటు నితీష్ కుమార్ అక్కడ సెంటర్కి వెళ్ళిపోయాడు కాబట్టి ఇక్కడ అదే పరిస్థితి, కేంద్ర ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళ అబ్బాయిని ముఖ్యమంత్రిని చేసి తను ఏమైనా సెంటర్కి వెళ్తారా అనే ఒక ఊహాగానమైన ప్రశ్నగా కూడా దీన్ని మనం చూడొచ్చు. ప్రశ్న ఏదైనా జరిగిన ఒక కేంద్రంలో జరిగిన ఒక రాజకీయ పరిణామం నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తున్న ప్రధాన పార్టీలుగా ఉన్న ఇటు టీడీపీ అటు నితీష్ జనతాదళ్ ఈ రెండు కూడా కేంద్రంలో ఏ పాత్ర వహించబోతాయి, రాజకీయాల్లో ఎటువంటి మార్పు వస్తాయి అనే ఒక ఊహాగానం నుంచి కూడా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే వ్యత్యాసం ఉందండి, బీహార్కి ఆంధ్రప్రదేశ్కి వ్యత్యాసం ఉన్నది. అక్కడ బీహార్లో నితీష్ గారికి 85 సీట్లే వచ్చినాయి, 89 బీజేపీకి వచ్చాయి. అయినా కూడా ఈ ఎన్డీఏ అంటే కూటమి ధర్మంగా ముందుగా ఆయన్ని ముఖ్యమంత్రిని చేస్తేనే కానీ నిలబడే పరిస్థితి ఉండదు అనే ఒక ఉద్దేశంతో ఆయన్ని ముఖ్యమంత్రిని చేశారు. కానీ ఇక్కడ పరిస్థితి అది కాదు. ఇక్కడ ఏకంగా టీడీపీకి 135 సీట్లు అంటే 77% శాసనసభలో వాళ్ళ యొక్క కంపోజిషన్ ఉంది. మన పవన్ కళ్యాణ్ గారు 12% మీద ఉన్నారు, బీజేపీ 5% మీద ఉంది. సో అక్కడ బీజేపీ యొక్క ఆ రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ యొక్క ప్రభావం అక్కడున్న నితీష్ పార్టీ కన్నా ఎక్కువగా ఉన్నది. కాబట్టి ఆ రాష్ట్రాన్ని తన చెప్పు చేతుల్లోకి తీసుకోవడానికి బీజేపీ ఒక రాజకీయ ఎత్తుగడగా నితీష్ని సెంటర్కి తీసుకెళ్ళి ఆ వ్యాక్యూమ్లో వాళ్ళ అబ్బాయి అయితే ఉన్నాడు కానీ ఆయనకంత ప్రచారం లేదు, బీజేపీ తను ఆక్యుపై చేయొచ్చు అటువంటి ఆ రాజకీయ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ యొక్క పాత్ర ఏంటి, లోకల్ పార్టీలని అది విశ్వసించదు, జాతీయ పార్టీగా లోకల్ పార్టీలని విశ్వసించదు. కానీ రాజకీయ అవసరాల రీత్యా రాజకీయ వ్యూహం రీత్యా అక్కడక్కడ ఆ లోకల్ పార్టీలని కలుపుకుంటుంది. మహారాష్ట్రలో మనం చూసాం, అనేక చోట్ల చూసాం. ముందు తాను లోకల్ పార్టీని సపోర్ట్ చేస్తున్నట్టు కనపడి ఆ ప్రాంతానికి తను ఆ అధికారంలోకి రావడం అనేది మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ జరగాలి అని అంటే, ఆంధ్రప్రదేశ్లో జరగాలి అని అంటే నా ఉద్దేశం ఒక రాజకీయ విశ్లేషకుడుగా టీడీపీ తన యొక్క ప్రాబల్యాన్ని వదులుకొని ఇక్కడ రాష్ట్ర రాజకీయాల నుంచి సెంటర్కి వెళ్తుందని చెప్పి నేను భావించను. ఇందాక మిత్రులు గురుస్వామి చెప్పినట్టుగా గతంలో అనేక సార్లు అవకాశాలు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉన్నప్పుడే వచ్చినాయి. అందుకని తను ప్రధానంగా రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయడానికే తెలుగుదేశం పార్టీ ఉంటుందని, తన ఉనికిని 135 సీట్లు తెచ్చుకుని 77% ఉన్న శాసనసభని కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రధాన పార్టీగా ఉన్న బీజేపీకి అప్పచెప్పడానికి సిద్ధంగా ఉండదు. అక్కడ నితీష్కి మాత్రం రాజకీయ పరిణామాలు ఆ రకంగా ఉన్నాయి కాబట్టి ఆయన అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏర్పడితే అక్కడ ముఖ్యమంత్రి ఖచ్చితంగా బీజేపీ నుంచి అవుతారు. ఇక్కడ అవకాశాలు లేవు. ఇక అవకాశం ఉన్న వాళ్ళు ఎవరు అని అంటే జనసేన 100% రిజల్ట్ తీసుకొచ్చి మొత్తం రాజకీయాల్ని ఒక మలుపు తిప్పిన ఒక న్యూక్లియస్, ఒక కేంద్ర బిందువుగా జనసేన ఉండడాన్ని మనం అందరం కూడా చూసాం. ఆ విధంగా ఎడముఖం పెడముఖంగా ఉన్న రాజకీయాలుగా ఉన్న తెలుగుదేశాన్ని, బీజేపీని ఎన్నికలకు ముందు దాకా జనసేన తన యొక్క రాజకీయ ఎత్తుగడలతోటి దగ్గరికి తీసుకురాగలిగింది. అప్పటిదాకా చాలా తీవ్రమైన విమర్శలు టీడీపీ, బీజేపీ చేసుకున్నాయి. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా సెంటర్కి వెళ్ళరు అనేది ఒక రాజకీయ విశ్లేషకుడుగా చరిత్రను చూసినా, ఇక్కడ ఉన్న బలాబలాలు చూసినా, ఇక్కడ గ్రౌండ్ని టీడీపీ సంకీర్ణ ధర్మం ఏం కాదు ఇంకోళ్ళకి పార్టీ అప్పచెప్పడానికి, అక్కడ తన యొక్క పాత్రని కొనసాగిస్తుంది. అందుకని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే అంటే తెలుగుదేశమే ఇక్కడ ప్రధాన భూమిక ఉంటుంది అనేది నాకున్న అభిప్రాయం. ఆయన వ్యాఖ్యానాలు అంటే రాజకీయ వ్యాఖ్యానాలండి. ఇప్పుడు జగన్ గారు సర్కాస్టిక్గా నేను కూడా చూశాను. ఆయన ఎవరు అడిగారు, వాళ్ళు మీడియా అడిగింది అది చెప్తున్నారండి అంటే చాలా సర్కాస్టిక్గా ఈ రాష్ట్ర ప్రజలే తట్టుకోలేకపోతున్నారు, కేంద్రంలో ఉన్న
మొత్తం ప్రజలందరూ కూడా ఎక్కడ తట్టుకుంటారు ఆయన్ని అని అంటే ఆయన ఏం ప్రధాని అవుతున్నాడా? ఉప ప్రధాని అయితే అక్కడ తట్టుకోవడం అనే ప్రశ్న అనేది ఉండదు. కాబట్టి ఆ ప్రశ్న ఉద్భవించదు. ఆయన వ్యాఖ్యానాలు కూడా సర్కాస్టిక్గా వ్యంగ్యమైనవే తప్ప అది సాధ్యమయ్యేది కాదు అనే ఒక రాజకీయమైన ప్రత్యర్థిగా ఆయన చేశారు. ఈ రెండో విషయం రాష్ట్ర డెవలప్మెంట్. రాష్ట్ర డెవలప్మెంట్కి వచ్చేసరికి అనేక స్కీములు వచ్చినాయి. ఆ స్కీముల్లో స్కాములు జరిగినాయని గత ప్రభుత్వం మీద విమర్శలు ఉన్నాయి. లిక్కర్ కేసు కొలిక్కి రాలేదు, కాకినాడ బియ్యం కొలిక్కి రాలేదు, అలాగే గుజరాత్లో 25,000 కోట్ల రూపాయల డ్రగ్స్కి ఆనాడు వైసీపీ వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి దీంట్లో విజయవాడలో అని చెప్పిన ఆరోపణ కొలిక్కి రాలేదు. అట్లాగే వాళ్ళ బాబాయ్ గారిని హత్య చేసిన విషయం కొలిక్కి రాలేదు. ఏ అంశము కూడా ఇంతవరకు కూడా గత ప్రభుత్వం మీద చేసిన విమర్శలు ఏవి కూడా ఇప్పుడు తిరుపతి లడ్డు కూడా అసలు నెయ్యే మిథ్య, అసలు నెయ్యే లేదు, అక్కడంతా ఉన్నది రసాయనమే, ఆవు లేదు, ఆవు నెయ్య లేదు అనేది ఇప్పుడు కొత్తగా వస్తున్న వాదనలు. అంటే ఇక్కడ ఏమవుతుందనంటే డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తుంది. ఇటు అధికార పార్టీ నుంచి నడుస్తున్నాయి, అటు ప్రత్యర్థి ప్రధాన పార్టీగా ఉన్న మన వైసీపీ నుంచి కూడా జరుగుతున్నాయి. అందుకని ఇక్కడ ప్రజల యొక్క సమస్యలు అనేవి వెనక్కిపోతూ ఉన్నాయి. వ్యక్తిగత విమర్శలు అవి ఎంతవరకు వచ్చేసినాయంటే వ్యక్తిగత విమర్శలు అక్కడ ఆయన కూడా దాంట్లో నేను చూశాను. చంద్రబాబు నాయుడు గారికి లజ్జ, సిగ్గు ఇలాంటి మాటలు ఓ ప్రధాన వ్యక్తి మాట్లాడడం అది ఏమి రాజకీయం అని నాకు అర్థం కాదు. అదే కొనసాగుతున్నాయి చర్చల్లో కూడా. కింది స్థాయిలో కూడా ఇటు సైకో అనడం, ఆయన ఏమో సిగ్గు లేదని అనడం, ఇటువంటివన్నీ కూడా రాజకీయాల్లో ఒక కలుషిత రాజకీయ వ్యూహాత్మకమైన ఎత్తుగడలు నడుస్తున్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగం ఉండదు. దీనివల్ల ఒక జిగుప్సాకరమైన అసలు రాజకీయాలనంటేనే చండాలం అనే స్థితికి సామాన్యుడు వెళ్తున్న పరిస్థితి వస్తుంది. ఇది గమనించాలి ఉభయలు కూడా. ఈ విమర్శలు, వ్యక్తిగత విమర్శలు పక్కన పెట్టేసేయండి, విశేషణాలు పెట్టుకోకుండా విషయం మీద మనం కనుక వెళ్తే నిజంగా రాజకీయ అవసరం ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ఈ చంద్రబాబు నాయుడు గారిని సెంటర్కి తీసుకెళ్లాల్సిన అవసరం ఇక్కడున్న రాజకీయాల రీత్యా వాళ్ళకి అవసరం లేదు, ఈయనకి కూడా అవసరం లేదు. ఇంకా నేను ఒక మాత్రం చెప్పదలుచుకున్నాను. బీజేపీకి చాలా దగ్గరగా జనసేన వెళ్తున్నది. అది సనాతన ధర్మంకి నేనే ప్రతినిధి అనే పేరు మీద వెళ్ళచ్చు, లేదా ఈ ఎన్నికలు జరిగిన తర్వాత అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలు జరిగిన తర్వాత ధర్మిలా జరిగిన అన్ని అసెంబ్లీలో కూడా జనసేన రేపు తమిళనాడులో కూడా జరగబోతుంటే అక్కడ కూడా వెళ్ళి నేను చేస్తాను అని అంటే బీజేపీకి ఒక ట్యాగ్ లైన్గా జనసేన వ్యవహరిస్తున్నది. సరే వాళ్ళ రాజకీయాలు వాళ్ళ ఎత్తుగడలు ఏమున్నాయో నాకు తెలియదు, కానీ అసలు బీజేపీ యొక్క మేనిఫెస్టోనే తన మేనిఫెస్టోగా మత రాజకీయాల్లో కూడా జనసేన వెళ్తున్నది. జనసేనకి రాజకీయాల్లో ఒక సెక్యులర్ భావం ఉంది ప్రజల్లో. ఆ సెక్యులర్ భావాల నుంచి జరుగుతున్నారు. ఎందుకో చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయాల్ని బలపరుస్తూ ఎక్కువగా హిందూ, క్రిస్టియానిటీ, ఈ అన్య మతస్థులు ఈ భాష ఎక్కువ పరిపాలన దీంట్లో వస్తూ ఉన్నది. ఇది చాలా ప్రమాదకరమైనది. భారతదేశానికి మనం అందరం కూడా ప్రజలుగా, మానవులుగా అందరం కలిసిమెలిసి ఉంటున్నాం. సరే కొన్ని పొరపాట్లు జరిగి ఉండొచ్చు, కొన్ని ఇవి జరిగి ఉండొచ్చు. దాన్ని రాజకీయాలతో ఎప్పుడైతే మిళితం చేస్తామో, మతాలు కనుక రాజకీయాలతో మిళితం అయితే పక్కనున్న పాకిస్తాన్ గతే మనకు పడుతుంది, ఇరాన్కు ఉన్న గతే పడుతుంది, గల్ఫ్ కంట్రీస్లో ఉన్న ఆ పరిస్థితులు మనకు కూడా వస్తాయని చెప్పి నేను సవినయంగా తెలియజేస్తున్నాను. కాబట్టి రాజకీయాలుగా చూడండి, ప్రజా సమస్యలుగా చూడండి. ఈ సనాతన ధర్మాలు, లడ్డు వీటి మీద ఇప్పుడు అధికార పక్ష పార్టీ మొదట అందులో పంది కొవ్వు ఉందని చెప్పి అన్నారు. ఎవరన్నారు అంటే వాళ్ళు అన్నారు కాబట్టి మేము అన్నామని చెప్పి మన శాసనసభలోనే అంటున్నారు. అసలు ఏ కొవ్వు ఉందన్న దాన్ని నిర్ధారణ జరగకుండానే మనం ఒక పక్కకి లాగేస్తే అసలు ఇప్పుడు తిన్న వాళ్ళందరూ కక్కాదాం మేము లడ్డూల్ని. అందుకని లడ్డూకి ఇప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా తిరుపతి లడ్డూకి ఒక భక్తి భావన ఉన్నది, దానికి ఒక ప్రత్యేకమైన ప్రతిష్ఠ ఉన్నది. దాన్ని దిగకూడదు అనేది నాకున్న అభిప్రాయం. రైట్ మూర్తి గారు. ఓకే సబ్జెక్ట్ మళ్ళీ వేరే దాంట్లో వెళ్దాం. ఓకే రైట్ గురుస్వామి గారు,
గురుస్వామి గారు, ఇక్కడ మొన్న కూడా ఒక అంశంలో మీడియా సమావేశంలో పేర్ని నాని కూడా, మాజీ మంత్రి పేర్ని నాని కూడా, సరే ఎలా అయితే ఉప ప్రధానమంత్రి లాగానే రాష్ట్ర రాజకీయాలకు వచ్చేటప్పటికి ఈ ఉగాది తర్వాత లోకేష్ సీఎం అవుతారు ఖచ్చితంగా రాసి పెట్టుకుంటే అన్నట్టుగా మాట్లాడారు. వాస్తవంగా అటువంటి పరిణామాలు ఉన్నాయా? కూటమిలో అప్పుడే లోకేష్ అవసరం ఉందంటారా ముఖ్యమంత్రిగా? ఎందుకు జరుగుతున్నాయి ఈ వ్యాఖ్యలు? ఈ వ్యాఖ్యలు కూడా ఒక రకమైనటువంటి లాజికల్ గేమ్, ఏమంటారు? రాజకీయ ఎత్తుగడలో భాగంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసే విమర్శలు. ఎందుకనంటే ఈడ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి మిగతా పార్టీలకి అభద్రతా భావం కలిగేలాగా వీళ్ళు తెలివిగా మాట్లాడుతున్నారు. ఇప్పటికిప్పుడు లోకేష్ బాబు గారిని ముఖ్యమంత్రిని చేయాల్సిన అవసరం కూటమి ప్రభుత్వంలో లేదు. చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. అంతే తప్పిస్తే లోకేష్ బాబు గారిని ఇప్పుడు సీఎం చేయాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ లేదు. ఇందాక సోదరుడు చెప్తూ యూపీఏ టీలో ఉన్నప్పుడు రాహుల్ గారిని ప్రధాని చేయకపోవడం వల్ల ఆ స్థాయికి ఎదగలేకపోయాడని చెప్పి చెప్తున్నాడు. అందుకని ఈడ లోకేష్ గారిని చెయ్యాలని చెప్పి ఇందాకేదో చెప్పుకొచ్చారు. దాన్ని అయితే నేను పూర్తిగా దాంతో విభేదిస్తున్నాను. ఎందుకనంటే యువగలం పాదయాత్ర చేపట్టి పార్టీకి జవసత్వాలు కూడగట్టి క్యాండిడేట్లను డిసైడ్ చేసే దగ్గర నుంచి ప్రతి ఒక్కటి చేసిన వ్యక్తి లోకేష్ గారు. కంప్లీట్గా తెలుగుదేశం పార్టీ లోకేష్ బాబు గారి చేతుల్లో ఉంది. అది వాళ్ళకి తెలియకపోవచ్చు. తెలుగుదేశం పార్టీ కంప్లీట్గా లోకేష్ గారు సూచనల మేరకే మోర్ దాన్ 90% అబౌవ్ నడుస్తూనే ఉంది. అందువల్ల మాకు ఇప్పుడు నాయకత్వానికి మాకు వచ్చిన సమస్య ఏమి లేదు, నాయకుడికి వచ్చిన సమస్య ఏమి లేదు. మొత్తం కూడా మాకు భవిష్యత్తు నాయకుడు మాకు లోకేష్ గారే. అది తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్త నుంచి పెద్ద నాయకుల వరకు ప్రతి ఒక్కరికి తెలుసు. అది అందరూ అంగీకరిస్తున్నారు కూడా. అందువల్ల ఎందుకనంటే వీళ్ళు రాజకీయ ఎత్తుగడలో భాగంగా ఇరుకును పెట్టేదానికి లేదనుకుంటే ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి వాళ్ళని మమ్మల్ని అభద్రతా భావానికి చేర్చేదానికి వీళ్ళు మాట్లాడుతున్న మాటలు తప్పితే అలాంటి అవసరాలు లేవు, ఆ పరిస్థితి లేదని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఇందాక సోదరుడు చెప్పుకుంటా సూపర్ 6 గురించి మాట్లాడాడు. సూపర్ 6లో 18 to 45 ఇయర్స్ ఉన్న లేడీస్కి ఆ 2000 రూపాయలు అనేది ఒక్కటే ఇంకా చేయలేదు. మిగతా 5 చేసున్నాయి. మరి వీళ్ళకి కనపడుతున్నట్లేదు వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ వీళ్ళ నాయకులకు కానీ వీళ్ళకి కానీ. ఎందుకనంటే అన్నా క్యాంటీన్ల దగ్గర నుంచి, పెన్షన్ల పెంపు దగ్గర నుంచి, గ్యాస్ సిలిండర్ల దగ్గర నుంచి, ఫ్రీ బస్సు దగ్గర నుంచి అన్ని చేసినా కూడా అరాకొరగానే జరుగుతున్నాయని చెప్పి చెప్తున్నారు. అని అంటే కళ్ళులోని కబోదులా, లేదనుకుంటే మాట్లాడాలి కాబట్టి మాట్లాడటమా, లేదంటే బురద తల్లి చేతులు కడుక్కునే దానికి వీళ్ళు చేసే ప్రయత్నం అనేది అర్థం కాని పరిస్థితి వీళ్ళది. అందువల్ల ఎందుకనంటే పాపము వీళ్ళు మమ్మల్ని ఇరుకుని పెట్టేదానికో లేకపోతే మా నాయకత్వాన్ని ఇరుకుని పెట్టేదానికో చూడాలని చూస్తున్నారు తప్పితే కంప్లీట్గా వీళ్ళని వీళ్ళ పార్టీని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ నమ్మరు, నమ్మబోరు. అందువల్ల వీళ్ళు పగటి కళ్ళు కంటానే ఉన్నారు, పగటి వేషాలు వేస్తానే ఉన్నారు. ఎవరో ఒకరు ఎప్పుడో ఒక చోట ఏదో ఒకటి ప్రేలాపనలాగా మాట్లాడటం, ఏదో ఒకటి మాట్లాడటం వీళ్ళకి వీళ్ళ పార్టీకి ఆనవాయితీగా వస్తుంది తప్పితే ఏమీ ఉపయోగం ఉండదు. వీళ్ళు ఎప్పుడు జీవితాంతం ప్రతిపక్షంలో ఉండాల్సిందే. వీళ్ళు ఇందాక సోదరుడు చెప్పినట్టు రాష్ట్రంలో ప్రజలు నమ్మడం లేదంటున్నారు. రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారో లేదనేది అందరికీ తెలుసు. మీరు చూస్తానే ఉండండి. మీరు ఇలానే మాట్లాడి ఇలానే ఉండే పరిస్థితి ఉంటుంది తప్పితే మీరు అంతకన్నా ముందుకు వచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకనంటే ఇప్పటికైనా కూడా విచక్షణగా మాట్లాడి మీరు రాష్ట్ర ప్రజలకు దగ్గరయ్యి ఈరోజు మీరు ప్రతిపక్ష పాత్ర తీసుకొని నిజంగా మేము చేసిన తప్పులు ఏమన్నా ఉంటే మాకు ఇవ్వాల్సిన అడ్వైజులు ఏమన్నా ఉంటే అవి వచ్చి ఇవ్వండి, మాట్లాడండి. ఎందుకనంటే వీళ్ళకి వీళ్ళ నాయకుడికి ఈడ బయట మాట్లాడటం తప్ప, ప్రెస్ మీట్ల ద్వారా మాట్లాడటం తప్ప, ఎక్కడో ఒక చోట మాట్లాడటం తప్ప, వీళ్ళు మొన్నటి వరకు అసెంబ్లీ సెషన్ జరిగింది కాబట్టి ఏదైనా విషయం ఒకటి ఉంది అని అంటే అసెంబ్లీలో ప్రస్తావిస్తే అది ఆన్ రికార్డుగా ఉంటుంది, మనం చూస్తానే ఉన్నాం. అందువల్ల వీళ్ళు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో మాట్లాడకుండా
ఆన్ రికార్డుగా మాట్లాడకుండా ఆఫ్ ది రికార్డ్ సైడ్ మాట్లాడడం అనేది వీళ్ళకి అలవాటు అయిపోయింది. అసలు అసెంబ్లీకి కూడా రాలేదు. వీళ్ళు 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఈరోజు ప్రతిపక్ష పార్టీగా ఉన్నారు మీరు. అసెంబ్లీకి వచ్చి మాకేమైనా ఇవ్వాల్సిన సలహాలు ఉన్నా ఇవ్వండి. మీరేమైనా మాకు అడ్వైజ్ చేయాల్సి ఉంటే చెయ్యండి. మేము తప్పులు చేసి ఉంటే వాటిని ఎత్తి చూపించండి. మీరు అలా చేయడం వల్ల రాష్ట్ర ప్రజల అభిమానాన్ని సురుకుంటారు తప్పితే మీరు అసెంబ్లీకి రాకుండా తాడేపల్లి ప్యాలెస్లో ముసుగుదన్ని పడుకొని ఏదో మాట్లాడితే ఉపయోగం లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా 2019 నుంచి 24 వరకు ఎలాంటి పరిపాలన జరిగింది, ఎలాంటి అడ్మినిస్ట్రేషన్ జరిగింది, రాష్ట్రాన్ని ఎలా వీళ్ళు రన్ చేశారనేది కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూసి వీళ్ళకి 11 సీట్లకే పరిమితం చేశారు. వీళ్ళకి ఎందుకనంటే ఈసారి ఆ 11 సీట్లకు కూడా వీళ్ళకి అర్హత లేదు అని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా కోడైకొస్తున్నారు. అది ఎలక్షన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా తవి చూస్తారు, వీళ్ళకి తెలుస్తుంది. అందువల్ల మీరేం కంగారొద్దు, తొందరపడొద్దు. చంద్రబాబు నాయుడు గారు ఉప ప్రధానిగా వెళ్ళేది లేదు, లోకేష్ బాబు గారు ముఖ్యమంత్రిగా ఎక్కేది లేదు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే కొనసాగుతారు. మీకు మీ పార్టీకి మళ్ళా అధికారాన్ని చవిచూసే పరిస్థితి ఉండదు, రానివ్వమని చెప్పి నేను మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గురుస్వామి గారు, అజయ్ గారు, వాస్తవంగా ఒక విషయం చెప్పండి. ఎప్పుడైతే మొన్న పేర్ని నాని కూడా తమకు సంబంధించినటువంటి విషయంలో మీడియా సమావేశంలో అన్నారు, పేర్ని నాని ఏదైతే ఆ ఉగాది తర్వాత లోకేష్ ముఖ్యమంత్రి అవకాశం ఉంది, దీనికోసం ఇదంతా జరుగుతుంది, కావాలంటే చూడండి అని. సరే, ఇవన్నీ లోకేష్ ముఖ్యమంత్రి అవుతారా లేకపోతే కూటమి ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి గ్రౌండ్ మ్యాప్ చేస్తుందా అవన్నీ పక్కన పెడితే, గతంలో మీరు విమర్శించినటువంటి లోకేష్కి ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి లోకేష్కి, అంటే పరిపాలనలో భాగంగా మంత్రిత్వ శాఖలో ఉన్న లోకేష్కి వ్యత్యాసం మీకు ఇప్పటికీ అర్థం లేదా? మార్పు ఏం లేదా? అతనిలో అడ్మినిస్ట్రేషన్ మార్పు రాలేదంటారా? వాస్తవం నేను చాలా నిక్కచ్చిగా మాట్లాడేటువంటి మనస్తత్వం నాది. ఓకే, నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. ఇంతకు ముందు మన జనసేన సోదరుడు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు అధపాతాళానికి తొక్కేస్తానన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని, ఆ రకంగా అధపాతాళానికి తొక్కేసినారని చెప్పి ఆయన సంతోషపడుతున్నాడు. ఇప్పుడు మాట్లాడినటువంటి గురుస్వామి గారు కూడా అసలు కూటమి పాలన అంత అద్భుతంగా ఉంది, ఇంకా నవ్వుతున్న భవిష్యత్తు, అసలు మీకు ఛాన్సే లేదు, మీకు 11 కూడా రావు, జగన్ గారు తాడేపల్లిలో పడుకుంటున్నారు, ఏదేదో మాట్లాడుతున్నారు. సార్, ఒక పాలనాధ్యక్షుడి యొక్క పాలనా మార్క్ అనేది రాష్ట్ర ప్రజలందరికీ అర్థమయ్యేలా ఉండాలి అని అంటే ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత మాత్రమే తన పరిపాలన విధానం ఏంటో ప్రజలకు అర్థమవుతుంది సార్. ఒక జనరల్ గా అంటే చాలా మంది స్టడీ చేయకోకుండా ఏదో వాళ్ళ ఊహలకు వచ్చినటువన్నీ మాట్లాడుతూ ఉంటారు. మొత్తం రాష్ట్ర ప్రభుత్వంలో నిర్ణయాధికారం ముఖ్యమంత్రి గారికి తప్ప వేరెవ్వరికీ ఉండదు. ముఖ్యమంత్రి గారు ఒక్కరే సుప్రీం ప్రజాప్రతినిధిగా, శాసనసభ నాయకుడిగా. సో ఒక మంత్రి యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఈ పరిపాలన చాలా బాగుంది, ఆయనలో మార్పు వచ్చింది కదా, ఆయన మెచ్యూర్ అయ్యారు కదా, అంతకుముందు కాలేదని మీరే ఒప్పుకుంటారు, ఇప్పుడు అయినట్టుగా చెప్తున్నారు, భవిష్యత్తులో ఇంకా బాగా అవుతారని చెప్తున్నారు, ఇట్లా రకరకాలుగా ఉంటుంది. లోకేష్ గారి యొక్క పాలనా తీరు విధానము నిన్న మధ్యాహ్నం చాలా మంది పిల్లల మధ్యాహ్న భోజన పథకంలో అన్నం తింటూ ప్లేట్లన్నీ ఇసురు కొట్టినటువంటి ఘటననే మీరు ఉదాహరణగా భావించవచ్చు ఎంత భయంకరమైన పాలనో అది అని. ఇంకొక విషయం చెప్పాలంటే, ఈ జనసేన పార్టీ నాయకులు ఏంటంటే మాకు 100% స్ట్రైక్ రేట్ వచ్చింది, మేము 21కి 28 గెలిచిపోయినాము, ఏదో సంకలు గుద్దుకుంటున్నారు. రండి, విడిగా పోటీ చేయండి, విడిగా పోటీ చేసి వచ్చి మీరు 100% స్ట్రైక్ రేట్ కొట్టండి, చేసుకోండి మీ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా. 3 పార్టీలు కలిసి, ఇంకా స్పెషల్ గా చెప్పాలంటే పరకాల ప్రభాకర్ గారు చెప్పినటువంటి విషయాల వల్లే వీళ్ళు గెలిచారేమోనన్న భావన ఇప్పుడు ప్రజలకు కలుగుతోంది. అర్ధరాత్రి 2 వరకు ఓటింగ్ జరిగిందంట, ఏ నియోజకవర్గాల్లో జరిగిందో తెలియదు, ఏ బూత్ నెంబర్లలో జరిగిందో తెలియదు, ఏమీ తెలియదు. అర్ధరాత్రి 2 గంటల వరకు ఓటింగ్ జరిగిందంట, అది 11 నుంచి 2 గంటల మధ్యలో విపరీతమైన ఓటింగ్ జరిగిందంట. ఇవన్నీ ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి. మాకు 11 ప్రజలు ఇచ్చారని మేము అనుకోవటంలా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజారంజక పాలన చేశారు, ప్రజా కంటక పాలన చేయలేదు. ఇప్పుడు నడుస్తున్నది ప్రజా కంటక పాలన. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఇసుక, మట్టి దోపిడీ, మద్యం మాఫియా, ఎక్కడ చూసినా అవినీతి. ఎమ్మెల్యేలను ఏ రకంగా తిట్టుకుంటున్నారో ప్రజలు గ్రౌండ్ రియాలిటీకి వెళ్తే తెలుస్తుంది. ఊరికే మనకు అంతా బాగుంది, ఏదో ప్రతి నెలా పోయి పింఛన్ ఇచ్చేది ఏందో నాకు అర్థం కావడంలే.
ఎవరికన్నా కొత్త పెన్షన్ శాంక్షన్ అయినప్పుడు ఆ ప్రజాప్రతినిధి వెళ్ళి కొత్తగా పెన్షన్ శాంక్షన్ అయినోడికి పెన్షన్ ఇస్తారు. ఇదేందో ప్రతి నెల పోయి గల్లీ లీడర్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు నెల నెల పోయి ఇదిగోమ్మా మేము 4,000 ఇస్తున్నాం, మేమే 4,000 ఇస్తున్నాం అని ఇచ్చుకునేటువంటి పరిస్థితికి వచ్చారంటే ఈ ఒక్క పబ్లిసిటీ చేసుకోవడానికి తప్ప ఏం చేస్తున్నారు? బస్సులు ఫెయిల్యూరు, మహిళలు ఎక్కడ ఆపినా బస్సులు ఆగడం లేదు, చాలా పెద్ద కంప్లైంట్. నిన్న మంత్రివర్గ సమావేశంలోనో ఎక్కడో మంత్రి గారు అంటున్నారు, పార్థసారథి గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య జరిగినటువంటి డిస్కషన్ లో సిలిండర్లు డబ్బులేమో ముందు ప్రజలు కట్టేస్తున్నారు, తర్వాత వాళ్ళకి అకౌంట్లలో డబ్బులు పడటం లేదంట అని. ఇది నేనన్న మాట కాదు, నేనన్న ఆరోపణ కాదు. సాక్షాత్తు పార్థసారథి గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మధ్య జరిగినటువంటి డిస్కషన్. సో పాలనా తీరు ఏ విధంగా ఉందో అర్థమైంది కదా. ఒక్క కొత్త ఉద్యోగం ఉందా? వాలంటీర్లకి 10,000 ఇస్తానని చెప్పి వ్యవస్థనే లేకుండా చేసి పారేశారు. 33,000 మంది మహిళలు అదృశ్యం అయిపోయారు ఈ రాష్ట్రంలో అని చెప్పి తప్పుడు మాటలు చెప్పి అబద్ధానికి షర్టు ప్యాంటు వేస్తే చంద్రబాబు నాయుడు గారు అయితే, జీన్స్ ప్యాంటు టీ షర్ట్ వేస్తే పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు అయిపోయింది పరిస్థితి. ఈరోజు మొత్తం అబద్ధాలని ప్రజల్లోకి తీసుకెళ్లి చొప్పించి అరాజక 14 లక్షల కోట్లు అప్పని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. మరి వాళ్ళ మంత్రే, వాళ్ళ ఆర్థిక మంత్రే అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా జరిగినటువంటి అప్పు మొత్తం 3,36,000 కోట్లు అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. అది అబద్ధం కాదా? 33,000 మంది మహిళలు అబద్ధం కాదా? సుగాలి ప్రీతి చిన్నారిని ఏదో చేసేసినారు అని చెప్పి ఓమని అరిచేసినారు పవన్ కళ్యాణ్ గారు. మరి ఆ చిన్నారి మీద సిబిఐ ఎంక్వైరీ చేసి నిగ్గు తేలుస్తానని చెప్పారు. ఎందుకు సిబిఐ ఎంక్వైరీ వేయలేకపోయారు? ఈరోజు ఏంది ప్రభుత్వం? ఒక 2 పథకాలు ఇచ్చేసి పింఛన్ ₹1 పెంచి ఇచ్చేసి ప్రతి నెల పోయి ఇంటింటికి పోయి గల్లీ లీడర్ ఇంటికాడ పోయి తలుపు తప్పితే ఇచ్చా. ఎమ్మెల్యేకి అదే పని, మంత్రికి అదే పని, చివరికి ముఖ్యమంత్రికి అదే పని. ఇంకేం పని చేస్తున్నారు వీళ్ళు? సో చంద్రబాబు నాయుడు గారి మార్కు పరిపాలన మీద గతంలో అంటే నేను డిగ్రీ చదివే రోజుల్లో ఒక రకమైనటువంటి అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన ఎవరు మెచ్చుకోవడం లేదు సార్. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, నేను వైసీపీ నాయకుడిగా చెప్తున్నా, కొంత ఇష్టం ఉండేది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కి. ఇప్పుడు వాళ్ళు కూడా ఇష్టపడడం లేదు. వేమన సతీష్ అనేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు. ఓకే అజయ్ గారు, సమయం చాలా తక్కువ ఉంది. ఓకే, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. చందు గారు ఇక్కడ అజయ్ గారు అన్నారని కాదు, స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొన్ని సందర్భాల్లో అన్నారు, డైరెక్ట్ చంద్రబాబుతోనే అన్నారు, పైన జరిగే ప్రచారానికి క్షేత్రస్థాయి లెవెల్కి వ్యత్యాసం చాలా కనబడుతుంది, మనం చెప్పుకున్నంత గొప్పగా ఏం లేదు, క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరేగా ఉన్నాయి, దీని ఒకసారి మనం గమనించుకోవాలని కూడా అన్నారు. ఏమంటారు? దాంతోపాటు ఇందాక మూర్తి గారు చెప్పినట్టు కూడా వాస్తవంగా ఇప్పటికీ జనసేన పార్టీ సెక్యులర్ భావనతో ఉందా? దీని గురించి కొంచెం సున్నితమైన అంశాలు కాబట్టి కొంచెం క్లియర్గా వివరించండి. ఖచ్చితంగా అండి. ఎందుకంటే క్షేత్రస్థాయిలో కొన్ని ఇంకా పథకాలు లేట్ అవడం వాటి మీద పవన్ కళ్యాణ్ గారు గతంలో చర్చించడం జరిగింది. ఎందుకంటే ఆయా శాఖలకు సంబంధించి కొంతమంది అధికారులు వెళ్ళనప్పుడు కూడా ఆ మంత్రిత్వ శాఖలో కొంతమంది ఎవరన్నా ఆలస్యం చేసిన ఆ విషయాలు కూడా చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారు చర్చించడం జరిగింది. అలాగే కూటమి ప్రభుత్వంలో ఎందుకంటే కలిసి మనం అందరం కూడా ఆనాడు ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు ఏమని అడిగాం కాబట్టి ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా అదే బాధ్యత తీసుకొని ఏదైతే కొన్ని అలసత్వం చెందినటువంటి కొన్ని పథకాలు ఉన్నాయో అవి కూడా త్వరగా వచ్చేలాగా పూర్తి బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఆ యొక్క నిర్ణయాలు చెప్పడం జరిగింది. ఇకపోతే ఇప్పుడు ఆయన ఇందా చెప్తున్నారు వైసీపీ నాయకులు 100% స్ట్రైక్ రేటింగ్ వచ్చిందని. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మన ఒక ఇంట్లో దొంగ పడి పారిపోతుంటే ఆ ఇంట్లో మనిషే వెళ్ళి కొట్టడు, చుట్టుపక్కల జనం కూడా కొడతారు. అలాగే గత ప్రభుత్వంలో ఈ అవినీతి చేసి అరాచక పాలన చూసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి నాయకుడిని తరిమి కొడతాకి ఆనాడు కంకణం కట్టుకొని బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి ప్రయాణం చేస్తాం. రాబోయే రోజుల్లో సింగిల్ గా ప్రయాణం చేస్తావా లేకపోతే సింగిల్ గా సీఎం అవుతావా అన్నది త్వరలో మీకు తెలుస్తుంది. మీరు అంత తొందరపాటు పడితే జరగదు. ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి మీ నాయకుడి కోసం మీరు ఎంత తాపత్రయం పడుతుంటే ఈరోజు ప్రజల ఆదరణ పొంది ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని మీరు అబద్ధాలకి జీన్స్ ప్యాంటు టీ షర్ట్ అని అడుగుతున్నారు. కనీసం అసలు అబద్ధం అనేది పుట్టింది అంటే ఆ అబద్ధానికి నేరుగా నిలువెత్తు నిదర్శనం మీ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఎన్ని మాయ మాటలు చెప్పారో మీకు తెలుసు.
ఆనాడు ముసలోళ్ళని అవ్వాతాతల్ని ముద్దులు పెట్టి ఆ రోజు పాదయాత్రలో పెన్షన్లు పెంచేస్తామని చెప్పని నెల లేదా సంవత్సరానికో పెంచుకుంటూ 5 సంవత్సరాలు గడిపినటువంటి వ్యక్తి మీరు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తానన్నాడు, మీ మినిస్టర్లు మార్చారు. ఏ మినిస్టర్కి ఏ శాఖ ఇస్తే ఏ శాఖలో ఎవరు పనిచేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి గత ప్రభుత్వంది. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరు ఏ శాఖలో ఉన్నారో ఆ శాఖ యొక్క విధానాలు తెలుసుకొని వాళ్ళు ఏదైతే చేయాల్సిన వాళ్ళ కార్యాచరణ అవన్నీ చేస్తున్నారని కూడా తెలుసుకోమని వైసీపీ నాయకులు చెప్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం విమర్శించడానికే కేవలం మీ వైసీపీ నాయకులు కానీ మీ నాయకుడు కూడా ఉన్నారు తప్పించి ఈ కూటమి ప్రభుత్వ పాలన ప్రజల్లోకి వెళ్ళి అడగండి. అంటే ఈ రోజు ప్రభుత్వంలో కొన్ని పథకాలు ఆలస్యం అవడానికి గతంలో చేసినటువంటి అవినీతిలే అన్నిటి వల్ల కొంత లేట్ అయింది. మరి ఈ రోజు చూస్తే పోలవరం ప్రాజెక్టు కానీ అమరావతి కానీ ఇవన్నీ కూడా మరి ముందుగా వెళ్తున్నాయి. మరి వాటితో పాటే మేము అభివృద్ధిని సంక్షేమాన్ని కలిపి బ్యాలెన్స్ గా తీసుకెళ్తున్నాం. గత ప్రభుత్వంలో మీ నాయకులు ఆ పథకాల మీద డబ్బులు లేదా ఆ ఇన్సూరెన్స్ లో డబ్బులు అన్ని కూడా మీ జేబుల్లో వేసుకొని నింపుకొని తూతు మంత్రంగా మహిళలకి అలాగే కొంతమంది కన్నీళ్లు తొట్టాకి ఆనాడు మీరు పథకాలకి ఏ డబ్బులు ఇచ్చి బటన్ నొక్కి బటన్ రెడ్డిగా ఆనాడు మిగిలిపోయారు మీ జగన్మోహన్ రెడ్డి గారు. అంతేగాని మీలాగా మేము ఓన్లీ సంక్షేమాన్ని ఇచ్చి అభివృద్ధిని పక్కన పెట్టట్లా. ఈ రోజు అభివృద్ధిని సంక్షేమాన్ని కలిపి వెళ్తున్నాం. అలాగే ఈ జనసేన పార్టీ అన్నది మహిళల కథ ఏంది సార్? రైట్ చందు గారు. ఓకే సమయం చాలా తక్కువ. 30,000 మంది మహిళల మిస్సింగ్ కథ ఏంది? దానికి ఆన్సర్ చేయండి చందు గారు. చెప్పండి. చందు గారు చెప్పండి. అజయ్ గారు అడుగుతున్నారు. చెప్పండి. 30,000 మంది మహిళలు మిస్సింగ్ అయిపోయారు, కేంద్ర నిఘా వర్గాలు నాకు చెప్పాయని చెప్పి బహిరంగ సభలో వారాహి వాహనం ఎక్కి బాగా అరుపులతో చెప్పినారు కదా. 3 మహిళలన్నా తీసుకురావాలి కదా. ఇప్పుడు కేంద్ర నిఘా వర్గాలు మీవే, కేంద్రం మీదే, రాష్ట్రం మీదే, అన్ని మీవే. మరి తొందరపడకండి, అన్నిటికి టైం ఉంది. అన్నిటి టైం ఉంది. కేవలం అదొకటి. ఇంకా అనేకమైన అభివృద్ధి పనుల్లో మేము సంక్షేమం తెస్తాం. గతంలో మరి ఒక అమ్మాయి కేసులో కూడా మరి పవన్ కళ్యాణ్ గారు నేరుగా ఫోన్ చేసి కనబడపోతే మరి తీసుకొచ్చిన పరిస్థితి మీరు చూడలేదేమో. ఒకసారి గుర్తెచ్చుకోండి, చూడండి. వాలంటీర్ వ్యవస్థ ద్వారా వ్యూహాత్మకంగా డేటా చోరీ చేసి 30,000 మంది మహిళల అదృశ్యానికి కారణమైనారు. అది 100% జరిగిందండి. ఈ రోజు వాలంటరీ వ్యవస్థకి చట్టబద్ధత లేనటువంటి వాలంటరీ వ్యవస్థ నిర్మించి వాళ్ళ పథకానికి ప్రతిదానికి ఇస్తాం. దాని యొక్క ఆధారాలు కూడా త్వరలో వస్తాయి. మీరు పట్టుకురావాలి కదా, ఆ మహిళలను తీసుకురావాలి కదా. దానికి చూడాలన్నామండి. ప్రభుత్వం టైం అయిపోలా. మేము అనేక సంవత్సరాలు వెళ్తున్నాం. ఆ సమస్య కూడా తీసుకొస్తారు. కంగారు పడకండి. అజయ్ గారు, చంద్ర గారు సమయం అయిపోయింది. ఓకే మూర్తి గారు, చివరిగా ఒక మాట. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు క్షేత్రస్థాయిలో అనుకున్నట్టుగా మనం అనుకున్నంత గొప్పగా ఏం లేదు అనుకున్న మాటలతో అర్థం కానివ్వండి. నిన్న చంద్రబాబు నాయుడు ఇటుపక్క కలెక్టర్లు ఇటుపక్క మంత్రుల సమావేశంలో కూడా ఎంత చెప్తున్నప్పుడు కూడా కలెక్టర్లలో మంత్రులు ఇంకా మార్పు రావట్లేదు. నేనేం ఫస్ట్ టైం సీఎంని కాదు, ఇది 4వ సీఎంని, మీరు నాకు కథలు చెప్పొద్దు. అవసరం ఆ గిరిజన ప్రాంతాల్లో ఇంకా సమస్యలు అలాగే ఉన్నాయి. ఈ విషయంలో నేను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కూడా నేను ఒకసారి మాట్లాడాలి. ఎన్నిసార్లు చెప్తున్నప్పుడు మార్పు అయితే కనబట్టలేదు అంటున్నారు. ఎలా కంపెనీ చేయాలి? ఎక్కడ జరుగుతుంది పొరపాటు? ఇప్పుడు రాజకీయ పార్టీలు అధికారాలు మారినాయి, కానీ యంత్రాంగం అదే ఉంది కదా. వైసీపీ నాయకులు ఉన్నప్పుడు ఏ పోలీస్ యంత్రాంగం ఉన్నదో అదే ఉంది, రెవెన్యూ అదే ఉంది, అన్నీ అవే ఉన్నాయి. అందుకని ఆ యంత్రాంగం అనేది ఒక వ్యక్తి ఎంప్లాయ్మెంట్లోకి వస్తే 58, 60, ఇప్పుడు 62 సంవత్సరాలు వస్తాయి కానీ రిటైర్ కాడు. పార్టీలు 5 ఏళ్ల తర్వాత మారతాయి, మెజారిటీలు మారచ్చు, ఇవన్నీ కావచ్చు. కానీ రాజకీయ పార్టీల యొక్క సంకల్పం ఈ యంత్రాంగంలో ఉన్న అవినీతిని ఇది చేయకపోతే సివిలియన్గా ఇప్పుడు గత ప్రభుత్వంలో ఒక మున్సిపల్ ఆఫీస్కి పోయి ఒక పర్మిషన్ తీసుకోవాలంటే ఏ లంచాలు ఉన్నాయి, ఇప్పుడు అవే ఉన్నాయి. మారిందని ఎవరు చెప్తున్నారు? అట్లాగే పోలీస్ వ్యవస్థలో అప్పుడు పోలీసులు ఆ పార్టీకి కొమ్ము కాశారు అని అంటే ఈ పార్టీకి కొమ్ము కాసే పోలీస్ వ్యవస్థలు ఉన్నారు. అందుకని నేను అనేది ఏంటంటే యంత్రాంగాన్ని, అధికార గణాన్ని సంపూర్ణంగా ప్రక్షాళన చేయకుండా ఇది మార్పు రాదు. ప్రక్షాళన చేయాలంటే రాజకీయాలు కూడా పునీతంగా మారాలి, రాజకీయ అవినీతి కూడా దూరం కావాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు మైనింగ్లో జరగటం లేదా? ఇప్పుడు మైనింగ్లో ఏమి అక్రమాలు ఏం జరగటం లేదా? అంతా ఊష్కాకి అయిపోయిందా? అలా అయితే చెమకుర్తిలో ఒక ఛానల్ ఈయనే ఛాలెంజ్ చేస్తున్నాడు కదా,
అక్కడ చీమకుర్తిలో మైనింగ్లో జరిగిన అవకతవకల గురించి మాట్లాడుతున్నారు కదా, ఇసుక అవకతవకల గురించి మాట్లాడుతున్నారు కదా. అందుకని యంత్రాంగాన్ని పరిశుద్ధం చేసుకోకుండా మనం ఎన్ని పాలసీలు చెప్పినా కూడా అవి ముందుకు వెళ్ళవు. ఇప్పుడు పోలవరం చర్చ కాదు, కానీ పోలవరంలో కూడా ఉన్నది మరి స్టీల్ ప్లాంట్కి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఏంటి? అప్పు ఇచ్చింది. క్యాప్టివ్ మైనింగ్ ఎందుకు ఇవ్వట్లేదు? క్యాప్టివ్ మైనింగ్ ఇవ్వడంలో తెలుగుదేశం పాత్ర ఏంటి? క్యాప్టివ్ మైనింగ్ ఇవ్వడంలో జనసేన పాత్ర ఏంటి? మరి అక్కడ పైన ఇక్కడ ఇంజన్లు రెండు ఒకే ఇంజన్లు కదా. ఎందుకని చెప్పి వాళ్ళకి స్టీల్ ప్లాంట్కి ప్రభుత్వానికి క్యాప్టివ్ మైనింగ్ ఇప్పించలేకపోతున్నారు? అసమర్థత ఎవరిది? కేంద్ర ప్రభుత్వమా లేకపోతే ఇక్కడ ఉన్న ఈ ప్రభుత్వమా? కేవలం 11,000 కోట్లు ఇచ్చేస్తే అప్పులు తీరిపోతాయా? అదే ఇదవుతుందా? చంద్రబాబు నాయుడు గారే స్వయంగా అన్నారు కార్మికులు నిద్రపోతే ఉత్పత్తి ఎక్కడ జరుగుతుంది అని. అది దుర్మార్గమైన ఇది కదా. కార్మికులు ఒక రోజున మొత్తం ఉత్పత్తి చేసి చూపిస్తే కళ్ళు బయలుగా ఉన్నాయి. కాబట్టి కార్మికులను నిందించి స్టీల్ ప్లాంట్ని మేమే బతికించామని చెప్పి అప్పుల్లో ముంచడం సరైనది కాదు కదా. ఇవన్నీ కూడా పరిశీలించుకోవాలి. వీటి మీద ఎక్కడ సమయం అయిపోయిందండి గురుస్వామి. ఓకే మూర్తి గారు, సమయం అయిపోయింది. ఓకే, మళ్ళీ సార్ దీనికి ఒకసారి డిస్కస్ పెడదామండి. మంచి టాపిక్ లేవనెత్తారు. ఓకే, చర్చలో పాల్గొన్నందుకు బాలగురుస్వామి గారికి, అదేవిధంగా అజయ్ గారికి, చందు గారికి, పిఎన్ మూర్తి గారికి ధన్యవాదాలు. ఏదైనప్పటికీ కూడా రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి మాజీ సీఎం జగన్మోహన్ వ్యాఖ్యలు ఒకసారిగా దీని చర్చకు దారితీసిన ఉప ప్రధానమంత్రి అనే మాట ఇప్పుడు అన్ని చోట్ల హైలైట్ అవుతా ఉంది. వాస్తవంగా దేశ పరిస్థితులు అయితే అలాంటి అవసరాలు ఏం లేదు. కొందరు అప్పటికప్పుడు క్రియేట్ చేసినటువంటి ఈ వార్తల నేపథ్యంలో ఇప్పుడు రెండు పార్టీల మధ్య చిచ్చురా చేసినాయి. ఇది నాటి మెగా డిబేట్. చూస్తూనే ఉండండి మెగా నైన్ టీవీ.